శనీశ్వరుడు ఈ మాట వినగానే మనందరం కూడా ఉలిక్కి పడతాం. చాలామంది భక్తులు కూడా ఏదో కీడు జరుగుతుందని శంకిస్తారు. శని ప్రభావం నుంచి తప్పించుకోవాలని నానా రకాల మార్గాలను అన్వేషిస్తారు. కానీ చీకటి వెలుగుల సంయోగ గ్రహం ఈ శనైశ్చరుడు. భయంకరుడు కాదు, నిత్య శుభకరుడు. ఆయన తీక్షణ దృష్టికి ఆ రావణుడంతటి వాడే కూలిపోయాడు. అదే చల్లని చూపు చూశాడో బికారి కూడా అందలం అందుకుంటాడు. ఈ శనీశ్వరుడికి కష్టపడే వాళ్ళంటే ఎంతో ఇష్టం. వారిని ఓ కంట కనిపెడుతూ ఉంటాడు. అష్ట కష్టాలు పెడతాడన్న పేరున్న ఆయనే అష్టైశ్వర్యాలను అనుగ్రహిస్తాడు. ఆధ్యాత్మికంగాను కూడా అద్భుతమైన స్థాయికి తీసుకెళ్తాడు ఈ శనీశ్వరుడు. పురాణాల ప్రకారం ఆ సూర్యుడికి ఛాయాదేవి వల్ల కలిగిన సంతానం ఈ శనీశ్వరుడు. ఆ సూర్యుడి తాపం భరించలేక ఆయన భార్య అయిన సంజ్ఞాదేవి తనకు ప్రతిగా ఆ ఛాయాదేవిని సృష్టించింది. ఆమె తండ్రి అయిన ఆ త్వష్ట ప్రజాపతి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఛాయకు ఆ సూర్యుడికి పుట్టిన కుమారుడే ఈ శనీశ్వరుడు. కొంతకాలానికి ఆ సంజ్ఞాదేవి పుట్టింటి నుంచి తిరిగి వస్తుంది. సవతి కుమారుడు కావడంతో ఆ శనీశ్వరుణ్ణి ఆమె సరిగ్గా చూడదు. ఇందుకు కోపగించిన ఆ శనీశ్వరుడు ఆమెను కాలితో తన్నుతాడు. దీనికి ప్రతిగా ఆ సంజ్ఞాదేవి ఆ శనీశ్వరుణ్ణి మందగమనంతో సంచరిస్తావని శపిస్తుంది. అప్పటి నుంచి శనికి ఆ మందుడనే పేరు ఏర్పడింది. ఆ సూర్యుడి చుట్టూ శని నెమ్మదిగా పరిభ్రమించడానికి కారణం కూడా ఇదే. ఆ శనికి శనైశ్చర, అసిత, సప్తార్చి, కూరదృక్, కృలోచనుడు, గృదవాహనుడు అని మొదలైన పేర్లు కూడా కలిగి ఉంటాయి. కృతయుగం నాటి సందర్భం ఇది. ఆ కైలాసానికి వచ్చిన నారదుడు నవగ్రహాల్లో శని చాలా ప్రభావం కలిగినటువంటి వాడు, అతని ప్రత్యేకతలన్నీ కూడా గొప్పగా చెబుతాడు. ఇదంతా వింటున్న శివుడికి ఆ శనీశ్వరుణ్ణి ఎక్కువగా పొగుడుతున్నాడని అనిపించింది. శని అంత శక్తి సంపన్నుడైతే నన్ను పట్టుకోవాలని చెప్పి ఆ నారదుడికి ద్వారా ఆ శనికి వర్తమానం పంపిస్తాడు పరమేశ్వరుడు. శనీశ్వరుడు కూడా ఇందుకు అంగీకరిస్తాడు. శని ప్రభావం పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ ఆ నారదుడు శంకరుణ్ణి హెచ్చరించి వెళ్ళిపోతాడు. పరమశివుడు ఎవరికీ తెలియని ప్రదేశానికి వెళ్ళి ఓ మర్రి చెట్టు తొర్రలో దాక్కుంటాడు పరమేశ్వరుడు. తెల్లారేసరికి అక్కడ శని ప్రత్యక్షమై శివుడికి నమస్కరిస్తాడు. నా ప్రభావం వల్ల కైలాసంలో ఉండాల్సిన తమరు ఇలా అడవుల పాలయ్యారు స్వామి అని వినయంగా చెబుతాడు శనీశ్వరుడు. ఆ శని సమయస్ఫూర్తికి ప్రభావానికి మెచ్చుకున్న ఈశ్వరుడు ఈ రోజు నుంచి ఈశ్వర అనే శబ్దం తనతో పాటు ఆ శనికి కూడా వర్తిస్తుందని వరమిచ్చాడు. ఆ ఫలితంగా శని కాస్త శనీశ్వరుడు అయ్యాడు. ఈ విధంగా ఆ పరమేశ్వరుడు ఇచ్చిన వరం వల్ల శని కాస్త శనీశ్వరుడుగా అయ్యాడని మన పురాణాలు చెబుతున్నాయి. తన రాజ్యంలో ఏర్పడిన కరువు కాటకాలను ఆ శనీశ్వరుడు కారణమని గుర్తించిన దశరథ మహారాజు నేరుగా ఆ శనీశ్వరుడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇప్పటి వరకు నా పేరు వింటేనే అందరూ హడలిపోయి తప్పుకున్నవారే తప్ప నువ్వు మాత్రమే ధైర్యంగా నాకు ఎదురు నిలబడ్డావు. నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను అంటూ ఆ శనీశ్వరుడు ఆ దశరథుణ్ణి మెచ్చుకున్నాడు. ఆ ఋష్యశృంగ మహర్షిని అల్లుడుగా చేసుకో. అతను అడుగుపెట్టిన చోట కరువు కాటకాలు ఉండవని ఉపాయం కూడా చెబుతాడు శనీశ్వరుడు. ఆ శని సూచనతో దశరథుడు తన కుమార్తె శాంతను ఆ ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అల్లుడు అడుగుపెట్టిన వెంటనే అయోధ్య సస్యశ్యామలమవుతుంది. ఒకరోజు శనీశ్వరుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి తన గురించి చెప్పుకుంటాడు. నిన్ను బాధించక తప్పదంటూ తన శక్తి గురించి చెబుతాడు హనుమంతుడికి. సరే అంటూ హనుమంతుడు తన శిరస్సు మీద శనిని ఎక్కించుకుంటాడు. ఫలితంగా హనుమంతుడి ఏకాగ్రత దెబ్బతింటుంది. ఇది గుర్తించిన హనుమ పెద్ద బండరాయి తెచ్చి ఆ శని నెత్తి మీద పెడతాడు. అది భరించలేక శనీశ్వరుడు బరువు దించమంటూ హనుమను వేడుకుంటాడు. వెంటనే శనిని తన తోకకు చుట్టుకొని ఆ సముద్రానికి ప్రదక్షిణలు చేయడం ప్రారంభిస్తాడు ఆంజనేయుడు. దీంతో
ఆ శనీశ్వరుడికి శరీరమంతా తీవ్ర గాయాలు అవుతాయి. ఊపిరాడదు కూడా. లాభం లేదనుకొని ఆ హనుమంతుణ్ణి శరణు కోరుతాడు. నా భక్తులను నువ్వు బాధించకూడదు అని ఆజ్ఞాపించి ఆ శనిని విడిచిపెడతాడు హనుమంతుడు. అప్పటి నుంచి హనుమంతుడిని ఆరాధించే భక్తులని ఆ శనీశ్వరుడు బాధించడం మానుకుంటాడు. ఈ కారణం వల్లనే జాతకం ప్రకారం శనిదోషం ఉన్నవారికి ఆంజనేయుణ్ణి పూజించమని మన పురాణాలు, పూజారులు కూడా సూచిస్తూ ఉంటారు. జాతకం ప్రకారం శని కలిగించే ప్రభావాల నుంచి తప్పించుకోవాలంటే ఆ శనీశ్వరునితో స్నేహం చెయ్యడం ఒక్కటే మార్గం. ఎప్పుడైతే శనితత్వం అర్థమవుతుందో అప్పుడు మనకు ఆయన మార్గదర్శిగా, గురువుగా సాక్షాత్కరిస్తాడు. ముందు చూపుతూ ప్రవర్తించేలా మనల్ని చైతన్యపరుస్తాడు. ప్రాపంచిక సుఖభోగాల నుంచి విముక్తిని కలిగిస్తాడు. వివేకంతో ప్రవర్తించేలా చేస్తాడు. కష్టానికి తగ్గ ఫలితాన్ని కూడా ఇస్తాడు. అర్థవంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు శనీశ్వరుడు. లక్షణాల ప్రకారం శని చాలా నెమ్మది స్వభావం కలిగినవాడు కాబట్టి ఆ ప్రభావం కలిగిన వ్యక్తులు కూడా ఇదే తరహా నెమ్మది స్వభావం కలిగి ఉంటారు. దీనివల్ల గతాన్ని పునర్విమర్శ చేసుకొని వర్తమానం ఆధారంగా భవిష్యత్తుకు నిర్మాణాత్మకమైన ప్రణాళికలు వేసుకునే అవకాశం కలుగుతుంది. మన బలాలు, బలహీనతలు బేరోజు వేసుకునే అవకాశం కూడా కల్పించి మనలో దాగున్న శక్తిని గుర్తించే అవకాశం కల్పిస్తాడు ఈ శనీశ్వరుడు. అనంతరం మనం స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రేరణ కలిగిస్తాడు. అందుకే కష్టాలు కలిగినప్పుడు శని పట్టిందని అనుకోకుండా ఆ కష్టాల పునాదుల మీద ఆ సుఖాలు వాటి మార్గాన పయనించకుండా ఆ శనీశ్వరుణ్ణి భక్తితో వేడుకుంటూ ముందుకు వెళ్ళాలని సూచిస్తారు. గోచార రీత్యా ఏలనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని బాధితులు ఆ శనీశ్వరుడి అనుగ్రహం కోసం యథాశక్తిగా దాన ధర్మాలు చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఆ దివ్యాంగులకు సహాయం చేస్తే ఆ శనీశ్వరుడు సంతృప్తి చెంది శుభాలను కలిగిస్తాడు. బీదవారికి అన్నం పెడితే ఆనందంతో చేయూతనిస్తాడు. కార్మికులను ఆదరిస్తే ఆ శనీశ్వరుడు సంతృప్తి చెందుతాడు. మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దానం ఇవ్వడం వల్ల ఆ శనిదేవుడు ప్రసన్నుడు అవుతాడు. ఆంజనేయుడికి ప్రదక్షిణలు, శివాలయంలో అభిషేకం చేయడం ద్వారా కూడా ఆ శనైశ్వరుడు అనుకూల ఫలితాలను ఇస్తాడు. లౌకిక సంబంధాల నుంచి విముక్తి పొంది ఆ పరమపదాన్ని చేరుకోవటానికి మనం చేసే సాధనలు ఆ సత్ఫలితాలను ఇవ్వాలంటే భవబాంధాల మీద మనకు విరక్తి కలగాలి. లౌకిక దృష్టి నుంచి ఆ మనసును మరల్చగలిగితేనే సాధనలో ముందడుగు వేయగలుగుతాం. ఇదంతా కూడా ఆ శనిదేవుడి వల్లనే సాధ్యమవుతుంది. భౌతిక ఒత్తిడులకు తలవంచకుండా తల ఎత్తుకు తిరిగే సామర్థ్యాన్ని కూడా ఆ శనిదేవుడు కలిగిస్తాడు. భౌతిక ఆస్తికుల మీద శని మరింత వ్యామోహాన్ని కలిగిస్తాడు. అన్ని సుఖాలు అనుభవించాలనే పట్టుదల పెంచుతాడు. శని ప్రభావం వల్ల కష్టాలు పడతామనే భావన భక్తులందరిలో ఉంటుంది. అది కొంతవరకు నిజమైనప్పటికీ అదే సమయంలో ఆ శనీశ్వరుడు మనల్ని యోగపరంగా ముందుకు తీసుకువెళ్ళి ఒంటరితనానికి చేరువ చేస్తాడు. ఫలితంగా మనం కర్మయోగులుగా మారే అవకాశం కలుగుతుంది. ప్రతి ఒక్కరి జాతక చక్రంలో శని సరైన స్థానంలో ఉంటే భౌతిక బంధాల నుంచి సులభంగా మరలగలుగుతాం. దృఢ స్వభావం కలిగి ఉంటాం. పట్టుదలతో అనుకున్నది సాధించగలుగుతారు. బంధాలు బాధించవు కాబట్టి ఆ లక్ష్యాలను నెరవేర్చుకోగలుగుతారు. యోగ సాధనకు సంసారాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదనే సత్యాన్ని ఆ శనీశ్వరుడు అనుభవపూర్వకంగా తెలియజేస్తాడు. ఈ శని త్రయోదశి రోజున భక్తులందరూ కూడా దగ్గరలో ఉన్న ఆ శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి ఆ స్వామివారిని భక్తితో పూజించి నల్లటి నువ్వులను, నల్లని నూనెను, నల్లటి వస్త్రాలను సమర్పించి శనైశ్వరునికి భక్తితో నమస్కరించి మమ్మల్ని కాపాడు శనీశ్వరుడు అని వేడుకుంటే అందరికీ కూడా ఆ సత్ఫలితాలను ఇస్తాడు ఆ శనీశ్వరుడు.